బట్ నాట్ ద లీస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. రండి అంజి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. గరుడు వేగ అంజి గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. సమయం లేదు కాబట్టి ఈ సినిమా సక్సెస్ మీట్లో ఎక్కువగా మాట్లాడతాం. అండ్ నేను ఈ కథ విన్నప్పుడు ఒకటే మాట చెప్పాను, అద్భుతమైన కథ ఇది, దీన్ని బాగా చేద్దాం అని ఫిక్స్ అయిపోయాం. మా చదలవాడు గారు ఎక్కువ బూస్టప్ ఇచ్చారు నాకు. ఫస్ట్ టైం ట్రైలర్ తీసుకెళ్ళి సార్ చూపించాము. ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు చాలా అద్భుతమైన డైరెక్టర్ అవుతావు అయ్యా అని ఒక మాట అన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా పెద్ద సక్సెస్ లాగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. సక్సెస్ మీట్ కూడా మీరు రావాలి. అలాగే రాకేష్, ఇందాక చరణ్ గారు పాట పాడినట్టు అతని నిజ జీవితంలోనూ ఈ పాట సింక్ అవుతుంది, అలాగే మా సినిమాలో క్యారెక్టర్ కూడా ఆ పాట సింక్ అవుతుంది. ఇద్దరు కలిపి ఆయన పాట రాసినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక మాట చెప్పాను నేను, సినిమా రిలీజ్ అయినా సక్సెస్ వరకు నీతో ఉంటా అని చెప్పాను. ఇది అయ్యేంత వరకు ఇంకో సినిమా చేయనని చెప్పాను. అలాగే నేను మాట మీద ఉన్నాను, తనతో నేను ట్రావెల్ అవుతాను. డోంట్ వరీ, నేనున్నా నీకు. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున సమయం లేదు కాబట్టి దీంట్లో ముగిస్తున్నాను. అందరికీ ప్రేక్షకులకి చెప్తున్నాను, ఇలాంటి ఒక సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఇందాక చదలవాడు గారు చెప్పినట్టు ఈ సినిమాని థియేటర్లో చూడండి. థియేటర్కల్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తాం. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఇది. మా సినిమాకి ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే అందరూ బలగం సినిమాతో కంపేర్ చేస్తున్నారు, అక్కడే మేము సక్సెస్ అయ్యాము. ఇలాంటి ఒక మంచి ఒక ఇది ఇచ్చినందుకు మాకు చాలా బూస్టింగ్గా అనిపించింది. సో అందరికి పేరు పేరు థ్యాంక్స్. అలాగే చరణ్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు, అద్భుతమైన 4 సాంగ్స్ ఇచ్చున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా చాలా హైలైట్గా నిలబోతూ ఉంది. అండ్ ఈ సినిమాకి దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అలాగే మా సినిమాకి వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మా టెక్నీషియన్స్, మా డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, నాతో పాటు వర్క్ చేసిన మా కెమెరా టీం, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7